ఏం లేదన్న, సిట్టు లేదు గిట్టు లేదు. ఇలా రేవంత్ రెడ్డి దావోస్ లో తన లోపాయికార ఒప్పందాలు చంద్రబాబు తోటి ఎక్కడ బయటపడుతుందోనని దాన్ని డైవర్షన్ చేయడం కోసంలో భాగంగానే మొన్న హరీష్ అన్న కావచ్చు, ఈ రోజు రామన్న కావచ్చు, కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరలేపి ఆధారాలు లేనటువంటి ఒక ఫోన్ ట్రాపింగ్ కేసులో ఏదో ఉన్నది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించడం కోసము కంప్లీట్ గా మీడియా డైవర్షన్ అంతా ఇటువైపు ఉండాలని అక్కడ చంద్రబాబు తోటి చీకటి ఒప్పందాలకు తెరలేపి ఇక్కడ తెలంగాణని కంప్లీట్ గా మళ్ళొక్కసారి చంద్రబాబు చేతుల్లో పెట్టడం కోసము ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక నీచపు బుద్ధి. రేవంత్ రెడ్డి ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? చంద్రబాబు బిడ్డకెళ్ళి వచ్చినటువంటి పక్షి. ఇది కంప్లీట్ గా చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే ఆ రోజు 10 సంవత్సరాల క్రితము ఇక్కడదంతే అక్కడికి పోయింది చంద్రబాబు. కాబట్టి ఆ కక్ష తీర్చుకోవడం కోసము మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరవేయడం కోసము చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్న జరిగింది కూడా ఖమ్మం సభలో అందులో భాగంగానే మాట్లాడిండు. ఎక్కడైతే తను బలపడాలనుకుంటాడో అక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని కొంతమందిని పెడతాడు. కాబట్టి అందుకనే కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇండ్లను ఊల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను ఊల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇండ్లను ఊల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా మనల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప కల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇండ్లను కూల్చే పాలన. ఈ 2 ఏళ్ల కాలంలో కట్టినటువంటి వాళ్ళని కూల్చుడు తప్ప ఆయన కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఎక్కడ తన కుర్చీకి ఎసరొస్తున్నారని ఒకవైపు బట్టి విక్రమార్క మీద, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, ఒకవైపు పొంగిరెడ్డి మీద తనే సీమాంధ్ర మీడియాను పెట్టుకొని తను అవమానిస్తూ ఇలా కట్టని కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈయన టీడీపీ ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని వాళ్ళంతా వాళ్ళు ఒక పునరాలోచనలో పడే విధంగా తన ప్రవర్తన ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. ఏది ఏమైనా తను ఎన్నటికి ఉన్న చంద్రబాబు గూట్లో నుంచి వచ్చినటువంటి పక్షినే. కాబట్టి దీని మీద మళ్ళొకసారి ఆలోచన చేయాలని మళ్ళొకసారి తెలంగాణ ప్రజలను కూడా కోరుతూ, ఖచ్చితంగా మీరు వేసినటువంటి సిట్టు అది ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజలే ఓటు అనే ఆయుధంతో రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు తెలంగాణ కావాలని అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధరిమేటందుకని మా రోజు వీరన్న పాట పాడితే ఇదే నీ గురువు అయినటువంటి చంద్రబాబు బూటకపు ఎన్కౌంటర్ చేసిండు. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలో అని పాట పాడినటువంటి పెళ్లి లలితక్కను ఇదే నీ గురువు అయినటువంటి చంద్రబాబు బూటకపు ఎన్కౌంటర్ చేసిండు. మళ్ళొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాల మీద దోపిడీ చేయాలనే కుట్రలో భాగంగానే చంద్రబాబు డైరెక్షన్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. కాబట్టి మాలాంటి వాళ్ళము ఇలాంటి నీచపు దొంగల్ని ఎదుర్కోవాలంటే మళ్ళొక్కసారి మా పాటతోటి, మా మాటతోటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక ఓటుకు నోటుకు దొంగ, ఒక చీటర్ని గద్దె దింపే వరకు మా మాట, మా పాట, మా పోరాటం ఆగదు.